హాయ్ అండి, వెల్కమ్ టు వన్ మోర్ మినీ బ్లాగ్. ఈరోజు మనము పప్పు చేస్తున్నామండి, దోసకాయ పప్పు చేస్తున్నామండి. అక్కడ నేను 250 గ్రామ్ బేళ్ళ తీసుకున్నానండి, అలాగే 3 టొమాటో, ఒక్కటి వచ్చేసి దోసకాయ తీసుకున్నానండి, గ్రీన్ చిల్లీ, కొత్తిమీర, అలాగే కర్రీ లీవ్స్ అండి. సో మనం దోసకాయ పప్పు ఎలా చేయాలో స్టార్ట్ చేద్దామండి. ఫస్ట్ నేను బేళ్ళు వాష్ చేసి ఒక 1/2 అవర్ నానబెట్టి పెట్టానండి. ఒక 1/2 లీటర్ వాటర్ యాడ్ చేశాను. నెక్స్ట్ గ్రీన్ చిల్లీ అండి. నెక్స్ట్ ఒక 250 గ్రామ్ దోసకాయ ఉంటుందండి, 250 గ్రామ్ దోసకాయ యాడ్ చేస్తున్నానండి, సన్నగా ఇలా కట్ చేసి. నెక్స్ట్ టొమాటో యాడ్ చేస్తున్నానండి. నెక్స్ట్ టేస్ట్కి సరిపడా సాల్ట్ అండి. నెక్స్ట్ 1/2 టేబుల్ స్పూన్ పసుపు అండి. నెక్స్ట్ కొంచెం చింతపండు కూడా యాడ్ చేస్తున్నానండి. నెక్స్ట్ పప్పు నేను కుక్కర్లో చేస్తున్నానండి. జస్ట్ కవర్ పెట్టుకొని ఇలా క్లోజ్ చేసుకొని జస్ట్ ఒక 5 విజిల్స్ వస్తే సరిపోతుందండి. చూడండి, పప్పు ఇలా ఉడికిన తర్వాత, కూల్ అయిన తర్వాత పప్పు చూడండి ఇలా ఒక మ్యాషనర్ తీసుకొని పప్పు అంతా కూడా ఇలా మ్యాష్ చేసుకోవాలండి. చూడండి, పప్పు అంతా కూడా ఇలా మెనుపుకోవాలండి, ఇలా వచ్చేటట్టు. నెక్స్ట్ పప్పుకు తాలింపు పెడదామండి. ఫస్ట్ ఆయిల్ యాడ్ చేస్తున్నానండి. నెక్స్ట్ ఆవాలు, శనగపప్పు యాడ్ చేస్తున్నానండి. నెక్స్ట్ జీలకర్ర అండి. నెక్స్ట్ గార్లిక్, ఆనియన్ అండి. అలాగే కర్రీ లీవ్స్ అండి. నెక్స్ట్ రెడ్ చిల్లీ అండి. రెడ్ చిల్లీ యాడ్ చేసిన తర్వాత ఈ తాలింపు అంతా కూడా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. చూడండి, తాలింపు అంతా కూడా ఇలా గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత నెక్స్ట్ పప్పు యాడ్ చేద్దామండి. పప్పు యాడ్ చేసిన తర్వాత మరొకసారి అంతా కూడా బాగా పప్పు అంతా కూడా తాలింపులోకి కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలండి. నెక్స్ట్ ఫైనల్గా లైట్గా కొత్తిమీర యాడ్ చేస్తున్నానండి. కొత్తిమీర యాడ్ చేసిన తర్వాత మరొకసారి అంతా కూడా పప్పు బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలండి. కొత్తిమీర యాడ్ చేసిన తర్వాత జస్ట్ ఒక 1 మినిట్ కుక్ చేసుకుంటే సరిపోతుందండి, ఎందుకంటే తాలింపు పెట్టాం కదా. సో తాలింపు అంతా కూడా పప్పులోకి బాగా కలుసుకుంటుందండి. చూడండి, నెక్స్ట్ 1 మినిట్ తర్వాత పప్పు అంతా కూడా తాలింపులోకి బాగా కలిసిపోయిందండి. ఆల్మోస్ట్ మనకు బీరకాయ పప్పు రెడీ అయిందండి. చూడండి, 1 మినిట్ తర్వాత తాలింపు అంతా కూడా పప్పులోకి బాగా కలిసిపోయిందండి. సో మనకు ఆల్మోస్ట్ దోసకాయ పప్పు అయితే రెడీ అయిందండి. సో వేడి వేడి దోసకాయ పప్పు రెడీ అండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.